చూద్దాం. అందులో మా ట్యూషన్లో ఒకటి చాలా వేడి మూలసంకాయ ఉన్నాయి, వాడికి బాగా యూజ్ అవుద్ది ఇది. అంటే మనం కొంచెం రైస్ తీసుకొని ఈ పాత్రలో వేసుకొని, అంటే మధ్యాహ్నం మిగిలిన రైస్ ఇది ఈ పాత్రలో వేసుకున్న తర్వాత వేసుకున్నాం అంతా పాలు వేసుకున్నాం అదే పరిమాణంలో. గోరువెచ్చని పాలు ఇవి. ఉల్లిపాయలని 4 ముక్కలుగా కోసి వేద్దాం. ఇక్కడ అయితే మా స్టూడెంట్స్ ఆల్రెడీ హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ పచ్చిమిరకాయలని ఘాటు పెట్టండి. పచ్చిమిరకాయలు రెడీ టు ఈట్ కోసం పొద్దున్న ఎప్పుడు అవుద్దా వెయిటింగ్. ఇక్కడ అది కొంచెం అల్లం ముక్కలు కూడా వేద్దాం ఇందులో. ఇది సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది, చాలా స్ట్రెంత్ ఇది. అరే చిరహేరా మొత్తం అలా కదా, మొత్తం రెండు హాఫ్లు చేయకు, జస్ట్ అలా మధ్యలోకే. ఫైనల్గా తగినంత ఉప్పు వేసేసుకుందాం ఇందులో. కొంచెం వేద్దాం. ఇంకా కలిపేసుకుంటే ఈ ఉప్పు అన్నీ కూడా మొత్తం అడుగోరకు వెళ్తుంది. సమ్మర్లో అయితే చాలా చాలా యూజ్ఫుల్, బట్ స్ట్రెంత్ ఎక్కువ. ఈ చెద్దన్నం మన పూర్వీకుల నుంచి వస్తున్నది అది. మా పిల్ల కూడా ఎప్పుడు మార్నింగ్ అవుతుంది రెడీగా ఉన్న తినేయడానికి. ఫస్ట్ మా కృష్ణగాడికి, తర్వాత అది సిఆర్పి గడికి కూడా పెడతాం లాస్ట్లో. ఓకే, దాన్ని ఇంకా మూత పెట్టేసి పైకి మార్నింగ్ 6:30 ఆ టైంకి ఓపెన్ చేద్దాం. అందరికీ తల ముద్ద పెడతాను. మార్నింగ్ తీసుకుందాం వీడియో. బాయ్. చెద్దన్నం ఎలా ఉంది చూద్దాం. మొత్తం చెద్దన్నం రెడీ అయిపోయింది. మంచి వాసన వస్తుంది, అల్లం ముక్కల వాసన బాగా వస్తుంది నుంచి.